నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్డులో ఉన్నటువంటి ఆవుల సత్రం పక్కనే నరసరావుపేట పట్టణ ప్రజలు వాడుతున్నటువంటి మురుగునీరు పోవడం కోసం కత్వా చెరువు కాలువ అనేది సుమారు 10 తూములతో ఉంది. అలాంటి కాలువను మొత్తంగా పట్టణానికి సంబంధించిన భూ కబ్జాదారులు ఆక్రమించి వాళ్ళు వ్యాపార సముదాయాలు కట్టడం జరిగింది. మొత్తంగా 10 తూములున్న ఈ కాలువను కేవలం 4 తూములు కుదించేసి ఆ స్థలం మొత్తం ఆక్రమించారు. రోడ్డుకి ఇరువైపులా వ్యాపార సముదాయాలు కట్టారు. గతంలో అనేక మార్లు మేము ఈ ఆక్రమణను తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గ్రీవెన్స్ డేలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కత్వా చెరువు ఆక్రమణ అనేది పూర్తిగా తొలగించాలని, ఎవరైతే ఇప్పటికే నిర్మాణం చేస్తున్నారో ఆ నిర్మాణాలని తొలగించేసి గతంలో ఏ విధంగా కాలువ ఉందో అదేవిధంగా కాలువ పునరుద్ధరణ చేయాలని చెప్పి మేము అధికారులను కోరడం జరిగింది. కలెక్టరేట్ అధికారులు స్పందించి రేపు ఉదయాన్నే తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు, పోలీసు వారు, దానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు అందరూ వెళ్ళి ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వాటన్నింటినీ తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారులకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము చాలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వీటిని తొలగించడం ద్వారా పట్టణంలో ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో వరద ముంపులకు గురి కాకుండా ఉంటారు. మురుగునీరు వెళ్ళడానికి కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పి మేము దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు స్పందించడం అనేది చాలా అభినందనీయం.